హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్ఐసిలో కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ టేబుల్ నెంబర్ 886 గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందరూ ఈ ప్రొటెక్షన్ ప్లస్ అని చూడంగానే ఏమనుకుంటారంటే ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనుకుంటారు. కాదండి, ఇది ఒక యూలిప్ ప్లాన్. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క ప్లాన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఎవరికి ఇది సూట్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఇది వర్క్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్లాన్ గురించి చూసినట్లయితే ఇది ఒక నాన్ పార్ మార్కెట్ లింక్ సేవింగ్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే యూలిప్ ప్లాన్ అంటే ఏంటి? యూనిట్ లింక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ ప్లాన్ ద్వారా అది మార్కెట్లోకి వెళ్తుంది. అంటే మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయో సేమ్ అదే అండి. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మార్కెట్లోకి వెళ్తుంది. సో మార్కెట్ బాగా గ్రో అయ్యిందనుకోండి, స్టాక్ మార్కెట్ గ్రో అయ్యిందనుకోండి, ఆబ్వియస్గా మన ఫండ్స్ కూడా గ్రో అవుతాయి. ఎందుకు చాలామంది ఈ ఫండ్స్ని చూస్ చేసుకుంటారంటే, నార్మల్గా బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఇన్వెస్ట్ చేసామనుకోండి మన యొక్క రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది పెరిగే కొద్దీ మన రిటర్న్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు యూలిప్ ప్లాన్స్కి ఎక్కువ డిమాండ్ వస్తుందంటే, మనం చాలా సంవత్సరాలుగా చూసినట్లయితే ఇండియా అనేది గ్రోయింగ్ స్టేట్లో ఉంది కదా. సో ఇలా గ్రోయింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఎకానమీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ గ్రో అవుతాయి. మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు కూడా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మన యొక్క రిటర్న్స్ కూడా గ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. సో అందుకని ఏంటంటే ఈ యూలిప్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ఫండ్స్, మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ యొక్క రిటర్న్స్ అనేటివి నార్మల్ సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఎండోమెంట్ ప్లాన్స్ కానీ ఇలాంటి ప్లాన్స్తో పోల్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ రిటర్న్స్ అనేటివి ఈ యూలిప్ ప్లాన్స్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్లాన్ అనేది ఒక యూలిప్ ప్లాన్. సో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్తుంది. సో దీంట్లో ఎటువంటి గ్యారంటీ అనేది ఎల్ఐసి అనేది ఇవ్వలేదండి, ఎందుకంటే మార్కెట్లోకి వెళ్తుంది కాబట్టి. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ ప్లాన్ యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే ఇది ఒక యూలిప్ ప్లాన్ కాబట్టి దీని యొక్క గ్రోత్ అనేది అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్లస్ మనకేంటి, సేవింగ్స్తో పాటుగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఈ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, అంటే ఈ మెథడ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అతనికి ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి, ఆ సమ్ అష్యూరెన్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఆ నామినీకి రావడం జరుగుతుంది. ఈవెన్ అతను ఒక 1 year 2 years పేమెంట్ చేసినా కూడా దాంతో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ మనకేమవుతుంది, కొంత అమౌంట్ అనేది నామినీకి రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఈ ప్లాన్లో రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, పేమెంట్ టర్మ్స్ చూసుకున్నట్లయితే మనం ఏదైతే పాలసీ టర్మ్ పెట్టుకుంటామో ఆ టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం సర్టెన్ అమౌంట్ అనేది మనం పేమెంట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని రెగ్యులర్ పేమెంట్ అంటారు. సో అలా రెగ్యులర్ పేమెంట్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే లిమిటెడ్ టర్మ్ ద్వారా 5 years కానీ 7 years కానీ 10 years కానీ 15 years కానీ ఇలా ఒక టర్మ్ సెలెక్ట్ చేసుకొని ఆ టర్మ్ వరకు మనం పేమెంట్ చేస్తాం. తర్వాత రిమైనింగ్ ఏదైతే మిగిలిన టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ అంతా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మన అమౌంట్ అనేది బ్యాక్ ఎండ్లో కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. అండ్ మన యొక్క పాలసీ టర్మ్స్ చూసుకున్నట్లయితే మినిమం 10 years నుంచి స్టార్ట్ అవుతుందండి. 10, 15, 20, 25 వరకు ఈ పాలసీ టర్మ్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే మనకి ఇప్పుడు ఏజ్ ఒక అరౌండ్ 50 కన్నా బిలో ఉంటుందో వాళ్ళకి మినిమం సమ్ అష్యూరెన్స్ వాళ్ళు పర్ ఇయర్ ఎంతైతే పే చేద్దాం అనుకుంటున్నారో దానికి 7 times నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఒకవేళ మీ ఏజ్ 50 కన్నా ఎక్కువ అనుకోండి, మీరు సపోజ్ పర్ మంత్ 3,000 మినిమం అమౌంట్ అనేది ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. సో 3,000 అంటే 36,000 పర్ యానం ఇంటూ 5 times ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత మీరు సమ్ అష్యూరెన్స్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఎప్పుడు మీ ఏజ్ అనేది 50 కన్నా ఎక్కువ అయితే, 50 కన్నా బిలో అయితే మీరు 7 times ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఏదైతే మీరు పేమెంట్ చేస్తున్నారో దానికి ఈక్వలెంట్గా సమ్ అష్యూరెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ సమ్ అష్యూరెన్స్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేనేం చెప్పాను, మినిమం 7 times నుంచి మీరు 25 times వరకు కూడా మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్, అంటే మన యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ని పెంచుకోవచ్చు. ఓకే, మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం, దాంతోపాటుగా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇలా ఈ ఆప్షన్ ఆప్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఎక్కువ ఇన్సూరెన్స్ కవర్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ప్లాన్లో ఇంకొక గుడ్ ఫీచర్ ఏంటంటే, నార్మల్ ప్లాన్స్లో సమ్ అష్యూరెన్స్ ఇంక్రీజ్ చేయలేం. 5 lakhs సమ్ అష్యూరెన్స్ తీసుకుంటే ఇంకా త్రూ అవుట్ ఆ పాలసీ టర్మ్ అంతా 5 lakhs మనకు సమ్ అష్యూరెన్స్ ఉంటుంది కదా. బట్ దీంట్లో ఏంటంటే ఇన్ ద మిడిల్ మనము సమ్ అష్యూరెన్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైతే పేమెంట్స్ చేస్తున్నామో పర్ యానం, ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఒక 40,000, 50,000 ఏదైతే పేమెంట్స్ చేస్తున్నామో ఆ అమౌంట్స్ కూడా మనం పెంచుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా మీరు ఒక 50,000 rupees పర్ యానం ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు. బట్ ఆఫ్టర్ 5-10 years తర్వాత మీరు కనుక
ఒక 50,000 బదులు 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈజీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా మీరు పేమెంట్ని పెంచుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ కూడా వీళ్ళు మనకి ఈ ప్లాన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఆ యొక్క ఫండ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. వీళ్ళు ఈ ప్లాన్ ద్వారా 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక పర్సన్ యొక్క రిస్క్ అపెటైట్ని బట్టి, అంటే ఎక్కువ రిస్క్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ రిస్క్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. అంటే తక్కువ రిస్క్ అంటే తక్కువ గ్రోత్ వచ్చినా పర్లేదు, నా డబ్బులు అనేది సేఫ్గా ఉండాలి. కొంతమంది ఏంటంటే నేను రిస్క్ తీసుకుంటాను, నాకు గ్రోత్ కూడా ఎక్కువ ఉండాలి, ఇలా ఆలోచించేవారు ఉంటారు కదండి. పర్సన్ టు పర్సన్ ఈ రిస్క్ టేకింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో అందుకని ఈ ప్లాన్లో ఏంటంటే మనకి టోటల్ 6 కైండ్ ఆఫ్ ఫండ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం దాంట్లో మన రిస్క్కి తగ్గట్టుగా మనం ఒక ఫండ్ అయితే మనం దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఆ 6 ఫండ్స్ ఏంటని చూసినట్లయితే ఫస్ట్ది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి. ఫస్ట్ది వచ్చేపాటికి బాండ్ ఫండ్, సెకండ్ వన్ వచ్చేపాటికి సెక్యూర్డ్ ఫండ్, థర్డ్ వన్ బ్యాలెన్స్డ్ ఫండ్, ఫోర్త్ వన్ గ్రోత్ ఫండ్, ఫిఫ్త్ వన్ ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, సిక్స్త్ వన్ ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇలా వీళ్ళు ఈ 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వీటిలో ఏదైతే మన రిస్క్కి తగ్గట్టుగా అనిపిస్తుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు టాప్లో ఉన్న బాండ్ ఇవేంటంటే తక్కువ గ్రోత్ ఇస్తాయి, కానీ మనకి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, వాలటిలిటీ అనేది ఉండదు. బట్ మీరు ఏదైతే ఇక్కడ ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ అనేది చూస్తున్నారో దాంట్లో ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటారో, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో వాళ్ళు బాండ్స్ కానీ గ్రోత్ కానీ ఇలా తక్కువ రిస్క్ ఉండే వాటిల్లో ఫండ్ని చూస్ చేసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళ మనీని అయితే సెక్యూర్ చేసుకోవచ్చు, కానీ గ్రోత్ తక్కువ ఉంటుంది. ఎవరైతే రిస్క్ చేసుకోవడానికి కొంచెం రిస్క్ అయినా పర్లేదు, నాకు ఎక్కువ గ్రోత్ కావాలని ఆలోచిస్తారో వాళ్ళకి ఈ ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఫండ్ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు కూడా. అంటే ఫర్ సపోజ్ నేను స్టార్టింగ్లో హై గ్రోత్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాను, బట్ ఇప్పుడు నా ఏజ్ కొంచెం ఎక్కువైపోయింది, రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదనిపించినప్పుడు నేను షిఫ్ట్ చేసుకోవచ్చు. హై గ్రోత్ నుంచి నేను నార్మల్గా బాండ్స్ రిలవెంటెడ్గా ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లోకి మూవ్ అయిపోవచ్చు. ఇలా మనం పర్ యానంకి 4 times ఇలా షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ మనం రిటర్న్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఏదైతే అమౌంట్ టోటల్ పే చేస్తామో దాని మీద ఎంత అక్యూములేట్ అవుతుందో, ఓకే, పర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక 20 years టర్మ్ పెట్టుకున్నాడు, 15 years పేమెంట్ టర్మ్ పెట్టుకున్నాడు. సో 15 years పేమెంట్ చేసిన తర్వాత 5 years వెయిట్ చేసిన తర్వాత, సో ఈ 15 years కలిపైన ఒక 15 lakhs పే చేశాడు అనుకుందాం. ఆ 5 years వెయిట్ చేశాడు. 20th year ఆయనకి ఈ 15 lakhs అనేది 30 lakhs అయ్యింది అనుకోండి. కాంపౌండింగ్ ద్వారా ఈ 20 yearsలో 15 lakhs అనేది ఒక 30 lakhs అయితే ఆ 30 lakhs అనేది అతను విత్డ్రా చేసుకోవచ్చు ఎట్ ద ఎండ్. అలా కాకుండా పార్షియల్ విత్డ్రా అని ఉంటుందండి. అంటే ఏంటంటే ఒక 5 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత నుంచి మీరు కావాలంటే కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే ఎట్ ద ఎండ్లో మనకి మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే దీనికి రిస్క్ కవరేజ్ ఉంటుంది అన్నారు కదా, అంటే ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అన్నారు కదా. సో అది ఎలా అంటే పర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ని ప్లాన్ తీసుకున్నాడు, పర్ ఇయర్ 1 lakh పే చేయడానికి తీసుకున్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను, ఒకవేళ అతని ఏజ్ కనుక 50 years కన్నా తక్కువ అయితే 7 times నుంచి సమ్ అష్యూరెన్స్ స్టార్ట్ అవుతుందన్న. అంటే పర్ ఇయర్ అతను 1 lakh కట్టడానికి రెడీగా ఉన్నాడంటే తన సమ్ అష్యూరెన్స్ ఎంత ఉందండి, 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అతనికి 20 times కావాలంటే 20 lakhs కూడా పెట్టుకోవచ్చు. సో అతను అక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట ఎంత సమ్ అష్యూరెన్స్ కావాలని. మినిమం అయితే 7 times, మ్యాక్సిమం 25 times సెలెక్ట్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక 10 times సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఏమైంది, 1 lakh into 10 lakhs, 10 lakhs సమ్ అష్యూరెన్స్ ఇతను. సో 10 yearsలో ఇతను 10 lakhs రీచ్ అయిపోయాడా లేదా. సో ఈ 10 years ముందుగా కనుక ఏదైనా రిస్క్ జరిగితే అతనికి 10 lakhs వస్తుంది. ఒకవేళ ఈ 10 lakhs అనే కాదండి, ఈ 10 years యువతలే తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కనుక గ్రో అయ్యి తన సమ్ అష్యూరెన్స్ కన్నా కూడా తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్లస్ గ్రో అయిన తర్వాత అక్యుములేట్ అమౌంట్ మొత్తం కలిపి కనుక 10 lakhs కన్నా ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ అనేది నామినీకి వెళ్తుంది. ఓకే, ఒకవేళ సమ్ అష్యూరెన్స్ ఎక్కువ ఉండి తన అక్యుములేటెడ్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే సమ్ అష్యూరెన్స్ ఎంతైతే ఉందో అది నామినీకి వెళ్తుంది. లేదంటే ఇంకొక క్యాలిక్యులేషన్ కూడా చేస్తారండి. మనం మొత్తం పేమెంట్ చేసిన అమౌంట్స్ని 105%తో మల్టిప్లై చేసుకున్నప్పుడు ఒక అమౌంట్ వస్తుంది. వీటిలో ఏదైతే ఎక్కువ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అనేది నామినీకి వెళ్తుంది. ఓకే, ఎవరికి ప్లాన్ బాగా సూట్ అవుతుందని చూసినట్లయితే ఎవరైతే యంగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో అండ్ ఎవరికైతే ఈ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేకుండా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలో తెలియకుండా ఉంటారో, సో వాళ్ళకి ప్లాన్ బాగా
సూట్ అవుతుందండి. అంతేకాకుండా ఇప్పుడు లాంగ్ టర్మ్లో గోల్స్ ఉంటాయి కదా, లాంగ్ టర్మ్లో ఏదైనా గోల్ ఉండి దానికోసం వెల్త్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ ప్లాన్ అనేది బాగా సూట్ అవుతుంది. ఓకే, అండ్ ఎవరికి ఇది సూట్ అవ్వదని చూసినట్లయితే ఎవరికైతే మార్కెట్ వాలటిలిటీ గురించి భయాలు ఉంటాయో వాళ్ళకి ఈ ప్లాన్ సూట్ అవుద్దండి. వాళ్ళైతే దీన్ని అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్లాన్ అయితే సూట్ అవ్వదు. ఓకే, సో ఇవండి మన ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ టేబుల్ నెంబర్ 886 ప్లాన్లో ఉన్నటువంటి కీ ఫీచర్స్. సో మీకైతే ఈ వీడియోలో అన్నీ డిస్క్రైబ్ అయితే చేశాను, మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఈ ప్లాన్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నా, లేదా ఎల్ఐసిలో ఇంకేదైనా ప్లాన్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నా, లేదా మీ ఏజ్కి తగ్గట్టుగా ఇంకేదైనా ప్లాన్లో ప్రీమియమ్స్ కానీ ఇంకేదైనా బెనిఫిట్స్ కానీ ఇలాంటివి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఇచ్చాను. సో మీరైతే వెంటనే ఆ ఫామ్ అయితే ఫిల్ చేయండి. సో మా ఏజెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు, దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మీకు ఒకవేళ మా దగ్గర పాలసీస్ తీసుకోవాలనిపిస్తే మీకు సర్టెన్ ఆఫర్స్ కూడా మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫెస్టివల్ రిలవెంటెడ్గా మాకు కొన్ని ఆఫర్స్ అయితే ప్రజెంట్ రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎల్ఐసి ఇది మేము మీకు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అనమాట. సో ఇదైతే లిమిటెడ్ టైం ఉంటుందండి. మీరు ఒకవేళ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే వెంటనే గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. మీరు ఏ ప్లాన్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దాని రిలవెంటెడ్గా మీరు క్లారిఫై తెచ్చుకోండి. అండ్ ఒకవేళ మీరు పాలసీ తీసుకోవాలనుకుంటే వెంటనే ఆన్లైన్లోనే మేము వితిన్ 2 అవర్స్లో మీకు పాలసీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాని విధంగా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేనైతే డేటా మీకు షేర్ చేశాను, అది మీకు కనుక హెల్ప్ఫుల్ అనిపించుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.